అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే హిందీలో చెప్పి తప్పించుకో అంటే, ఆ! హిందీలో చెప్తారేమో అనుకుంటే ఇలా అంటారు. ఆ! నేను అప్పుడు ఏమైందంటే మన హిందీ అంతంత మాత్రమే. నేను అప్పుడు దానికి ఏం చెప్పమంటే హటావో అన్నా. అది కుదరట్లా. రావట్లే. ఆ! దానికన్నా ఎక్స్‌ప్రెషనే బెటర్ అని చెప్పి అన్నానన్నమాట. ఎందుకంటే ఆడియో అంటే జనరిక్ అట్ ద సేమ్ ఎక్స్‌పెక్టేషన్ టైమ్ ఏముంటది? చిన్న ఆబ్వియస్‌గా ఈయన హిందీలో చెప్పి తప్పించుకో అన్నాడు కాబట్టి హిందీలో చెప్తే మేబీ అంత పేలేది కాదేమో. అవును. ఇదొక సీక్వెన్స్ ఉంది. దీనికొక కౌంటర్ పడితే ఇదంత అయ్యేది కాదేమో. హ్మ్. సో, చిన్న ఎక్స్‌ప్రెషన్‌కే అది వర్కౌట్ అయిందనిపిస్తుంది నాకు. అంటే అది కొంచెం అది నాన్ సింక్‌లో ఉంది కాబట్టి ఇంకా వర్కౌట్ హ్మ్. అయిందేమో అనిపించింది నాకు. హ్మ్. ఎందుకంటే మీరన్నట్టు అంటే బేసిక్‌గా నా సబ్‌టెక్స్ట్ ఏంటంటే ఆ! యాస్ ఎ నేను ఆ ఎక్స్‌ప్రెషన్ టైమ్ అప్పుడు నేను సబ్‌టెక్స్ట్ ఏం పెట్టుకుని ఈయన అలాగ అంటాడు గాని నువ్వు వెళ్ళిపో. దట్ వాస్ మై సబ్‌టెక్స్ట్. హ్మ్. ఆ ఎక్స్‌ప్రెషన్ సబ్‌టెక్స్ట్ అది. ఓకే. సో, అక్కడేంటంటే నేను యాస్ ఎ సిన్సియర్ ఏఎస్‌పీ ఈయన్ని డిస్‌రెస్పెక్ట్ చేయకూడదు. అట్ ది సేమ్ టైమ్ టీమ్‌ని గూడా మిగిలిన టీమ్ డిస్‌రెస్పెక్ట్ కూడా హ్మ్. డిస్‌రెస్పెక్ట్ చేయకూడదు.